తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడంతో కొత్త నేతకు పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి రానున్న కొత్త రథసారథి ఎవరు? అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నదెవరు? చాలా మంది పార్టీ చీఫ్ కోసం ప్రయత్నిస్తున్నా పోటీ వారి మధ్యేనా? ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ ఆరా తీస్తోందా? ఇంతకీ కొత్తగా రానున్న టీ కాంగ్రెస్ అధినేత ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల తరువాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని చర్చ నడుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2021 జూన్ 27న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాతే పీసీసీ చీఫ్ పదవి వేరే వాళ్లకి ఇస్తారు అనే ప్రచారం కొనసాగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని ఎంపిక చేస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించే ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశంపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. తన తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరొస్తారనే విషయాన్ని రేవంత్తో ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హైకమాండ్ ఎవరిని పీసీసీ చీఫ్ గా నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెబుతున్నారట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పని చేయగలిగే వ్యక్తి ఎవరున్నారు అనే అంశంపై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది, ఎవరికి పదవిస్తే పార్టీ నేతలందరినీ కలుపుకుని వెళ్లగలరు అనే విషయంలో పలువురు నేతల నుండి హైకమాండ్ సమాచారం స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పై చాలా మంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నట్టు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారు. ఇక ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ కావాలని హైకమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరు అనే చర్చ బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు మంత్రులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకివ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారట. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారు అని, తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుబడుతున్నట్టు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నారు. తాను విద్యార్థి విభాగం నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను అని, తనకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్టు సమాచారం. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేస్లో తానున్నట్లు ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అవుతారని చాలా రోజుల నుండి వినిపిస్తోంది. ఇక మరో బీసీ నేత మధుయాష్కి గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధుయాష్కి ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాదరణకు గురవుతున్నారని, ఆయనకి పీసీసీ అధ్యక్ష పదవిస్తే అందరినీ కలుపుకుపోతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక ఏఐసీసీ సెక్రటరీ సంపత్ సైతం పీసీసీ పదవి తనకు వస్తుందనే ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ల పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్టు వినిపిస్తోంది. అయితే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు సమాచారం. అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం 10 మందికి పైగా నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఒకరికి పీసీసీ పదవి దక్కనుందని పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయినా జగ్గారెడ్డి లాంటి నేతలు పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి.
ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో, ఎవరు పీఠం అధిరోహించినా అది ముళ్ల కిరీటమై అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొత్త చీఫ్ అయిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి విజయాలు తేవలసిన బాధ్యత ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.